రాజమండ్రిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి వెళ్లి అధికార పార్టీ అమలు చేయని హామీల గురించి వివరించాలని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై ఏదో రకంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని భరత్ అన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మరి ముందరకు వచ్చి నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమాలను ఏర్పాటు చేసి రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి ఇంప్లిమెంట్ చేశారు, ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కార్యక్రమాలు ప్రజల దృష్టికే తీసుకువెళ్ళాలని మరి మా అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇది నియోజకవర్గ వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళే కార్యక్రమం చేసి సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు హామీ పత్రాలు ఇచ్చారు. త్రికరణ శుద్ధిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తామని ప్రతి ఇంటింటికి కూడా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు నిరుద్యోగులు ఉంటే 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 ఇంటూ 2 72,000. ఇంట్లో 3 పిల్లలు ఉంటే తల్లికి వందనం కింద 15,000 ఇంటూ 3 45,000 రూపాయలు. ఒకవేళ రైతు ఉంటే 20,000 రూపాయలు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఒక ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి 18,000 చొప్పున ఇంటూ 36,000 రూపాయలు. ఇలాగా మనం చూసుకుంటే ప్రతి ఇంటింటికి కూడా కనీస పక్షాన 1,00,000 రూపాయల పైనే ప్రభుత్వం నుంచి మీకు సంక్షేమ పథకాలు వస్తాయి అని చెప్పి మరి ప్రతి ఇంటింటికి కూడా హామీలు ఇచ్చారు. ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా నమ్మరు. అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. ఇవాళ ఒక 1,000-1,500 కరెంటు బిల్లు వస్తే 3,000 పై మాటే, డబల్ కన్నా ఇంకా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చే సందర్భం. మరి ప్రజలందరినీ కూడా ఏ రకంగా పీల్చుకు తింటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికే తీసుకువెళ్ళాలి అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కూడా విస్తృతంగా ముందుకు వెళ్ళబోతున్నాం. రాష్ట్ర